సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణ డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ గురించి క్లారిటీగా చూద్దాం. 10,000 టీచర్ పోస్టుల ఖాళీలు, డిఎస్సి కోసం వివరాలు సేకరిస్తున్న విద్యాశాఖ, సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చే యోచన అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. అయితే మనకి ప్రస్తుతం ఏదైతే డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ 5,000కు పైగా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందో, ఆ పోస్టులకి అనుబంధంగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసి మళ్ళీ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేందుకు ఛాన్స్ అయితే ఇచ్చే యోచనలో ఉన్నట్లు ఇక్కడ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టీచర్ పోస్టుల భర్తీపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. 6 నెలల్లోగా మెగా డిఎస్సి వేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు విద్యాశాఖ అధికారులు పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు 5,089 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్కు మరిన్ని పోస్టులు కలుపుతూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో 26,000 సర్కారు బడుల్లో 9,370 వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే కేవలం 5,089 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. గతంలో దాదాపుగా 5 ఏండ్ల తర్వాత వేసిన నోటిఫికేషన్ కూడా తక్కువ పోస్టులతో వేయడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. తదనుగుణంగా అసెంబ్లీలోనూ గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్రంలో 9,370 టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా ఇటీవల జారీ అయిన హెడ్ మాస్టర్ ప్రమోషన్లతో మరొక 500 పోస్టుల వరకు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో మొత్తం సుమారుగా 10,000 వరకు టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం స్పెషల్ ఎడ్యుకేషన్, ఎవరైతే స్పెషల్ బిఎడ్ కోర్సులు పూర్తి చేశారో ప్రత్యేక అవసరాలు కలిగిన అంగవైకల్యం కలిగిన పిల్లలకు విద్యాబోధన చేసేందుకు 1,523 పోస్టులు ఉన్నట్లుగా గత ప్రభుత్వం ప్రకటించింది. వీటికి ప్రస్తుత గవర్నమెంట్ స్పెషల్ డిఎస్సి వేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుందంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 10,000 పోస్టులతో మెగా డిఎస్సి అంటే కనీసం ఒక 20,000 పోస్టుల భర్తీ జరిగితే మెగా డిఎస్సి అనొచ్చు. ఇప్పటికే 5,089 పోస్టులకి నోటిఫికేషన్, 9,370 ఖాళీలను గుర్తించిన గత ప్రభుత్వం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ప్రమోషన్ల ద్వారా ఏర్పడిన ఖాళీలను కలిపి భర్తీ చేసే యోచనలో రాష్ట్ర సర్కార్ దరఖాస్తు చేసుకునేందుకు మరొక అవకాశం కల్పించే అవకాశం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి వేయబోతుంది. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అసెంబ్లీలో తన ప్రసంగంను స్పష్టంగా వినిపించారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. కొత్తగా 5,000 పోస్టులతో కలిపి కొత్త నోటిఫికేషన్ అంటే మనకి అనుబంధ నోటిఫికేషన్ను జారీ చేస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఈ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఆన్లైన్లో మళ్ళీ అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే కల్పిస్తారు. ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేని క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. 2022లో ప్రభుత్వం 13,000 ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించింది. కానీ ఈ ఏడాదిలో 5,089 పోస్టులకే భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఈ నోటిఫికేషన్ను నిలిపి మొత్తం 20,000 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సి వేయాలని నిరుద్యోగులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వం దాదాపుగా 9,370 ఉపాధ్యాయ ఉద్యోగ పోస్ట్ ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. భర్తీ చేయాలని నిర్ణయించిన పోస్టుల్లో పాఠశాల విద్యాశాఖ 5,089 పోస్టులకి, ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఫర్ డిజైబిలిటీలో 1,523 పోస్టులు ఉన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం 5,089 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తుల ప్రక్రియను చేపట్టింది. 9,370 పోస్టుల్లో 5,089 పోస్టులు పోను మిగిలిన 4,281 పోస్టులతో పాటు హెడ్ మాస్టర్ ప్రమోషన్ల ద్వారా ఏర్పడిన ఖాళీలు దాదాపుగా 450 వరకు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వీటికి అదనంగా మరికొన్ని ఖాళీలను గుర్తించే అవకాశం కూడా ఉంది. మొత్తంగా ఒక 10,000 పోస్టుల వరకు డిఎస్సి వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ 5 ఏండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మొదట ఏడాదిలో 10,000 పోస్టులతో ఒక డిఎస్సి వేసి ఎన్నికలకు ముందు మరొక డిఎస్సి వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ 5,089 పోస్టులకి మరొక 5,000 పోస్టులని జోడించి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి అనుబంధ డిఎస్సి వేయనున్నట్లు తెలుస్తుందంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. కొత్తగా వేయబోయే డిఎస్సికి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారికి కూడా అవకాశం ఇవ్వనున్నారు. 5,089 పోస్టులకు సంబంధించి 1,77,502 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
మెగా డిఎస్సి వేస్తే అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ రద్దు చేసే అధికారం, పాత నోటిఫికేషన్ అదనంగా పోస్టులు కలిపే కొత్త నోటిఫికేషన్ వేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఇప్పటికే జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం రద్దు చేసే పరిస్థితి ఉండదు. అలాగే న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉండడంతో దానికి అనుబంధంగా పోస్టులు కలిపి దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించాలని అధికార వర్గాలు పేర్కొంటున్నాయంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇక కాలయాపన చేయకుండా భర్తీ చేయాలంటూ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థి సంఘాలు కూడా ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కాలయాపన చేయకుండా భర్తీ చేయాలి. ఆర్ రామ్మోహన్ రెడ్డి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. 6 నెలల్లోగా మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని వెల్లడించిన నేపథ్యంలో ఆలస్యం కాకుండా గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి షెడ్యూల్ని విడుదల చేయాలన్నారు. టీచర్ పోస్టులకు సంబంధించి ప్రమోషన్ల పేరిట కాలయాపన చేయకుండా షెడ్యూల్ని విడుదల చేసి పరీక్ష తేదీలను ఖరారు చేయాలని కోరారు. బదిలీలు, ప్రమోషన్ల పేరిట హైకోర్టులో పలు రకాల కేసులు ఉన్న విషయం ప్రభుత్వం గుర్తించి మెగా డిఎస్సికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ఓకే గైస్, ఇది దీనికి సంబంధించి మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది కాబట్టి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి ramramesh.in వెబ్సైట్లోకి వెళ్ళి టెక్స్ట్ బుక్లకు సంబంధించి మీరు 1 to 10th క్లాస్ వరకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లతో పాటుగా డిఎడ్ బిఎడ్ బుక్స్ అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. www.ramramesh.in అనే వెబ్సైట్లో చెక్ చేసుకోండి. బెస్ట్ ప్రాక్టీస్ పుస్తకాలు సక్సెస్ సిరీస్కి సంబంధించి మన ఛానల్ ద్వారా ఆర్డర్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సక్సెస్ సిరీస్, ప్రాక్టీస్, బిడ్ బ్యాంక్ పుస్తకాలకు సంబంధించిన కంప్లీట్ రివ్యూ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కంప్లీట్ రివ్యూ వీడియో చూసి ఆ పుస్తకాలను వెంటనే ఆర్డర్ చేసుకోండి. ప్రాక్టీస్ పరంగా మీకు సక్సెస్ సిరీస్ పుస్తకాలు ఉపయోగపడతాయి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.